ఫ్రెండ్స్ హాయ్ అండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మొక్కలు బుషీగా రావాలంటే కొమ్మ కత్తిరింపు చేసుకోవాలని. అన్ని మొక్కల్లానే ఈ యొక్క తులసి మొక్కలు కూడా అంతే. బుషీగా రావాలంటే ఈ యొక్క టిప్స్ కట్ చేయడము, ఎక్కడైనా కొమ్మలు ఎండిపోయినాయి ఉంటే కట్ చేస్తూ ఉంటే కొత్త చిగురులు వస్తూ ఉంటాయి. ఇది కొన్ని మొన్న టిప్స్ కట్ చేశాను కదా, ఇక్కడ చూడండి పక్కకి మంచి కొత్త చిగురు వస్తూ ఉన్నాయి. అంతే అనమాట. మన మొక్కలు ఎప్పుడు ఇక్కడ కట్ చేశాను కదా, ఇక్కడ పక్కన వస్తున్నాయి చూసారా. అలా వచ్చినవి చూపిస్తాను. బుషీగా వచ్చిన మొక్క చూపిస్తా చూడండి. చూడండి ఎంత మంచిగా ఉందో మొక్క. ఇదంతా కూడా చూడండి ఇలా లేపితే వచ్చేస్తుంది. ఇంత లైట్ వెయిట్ ఉంది, ఇంత పెద్ద మొక్క. అదంతా కూడా కిచెన్ వేస్ట్లో పెట్టుకున్నటువంటి మొక్క. కిచెన్ వేస్ట్ తర్వాత దేవుడికి పెట్టినటువంటి పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి పెట్టుకుంటాను. ఇంత మంచిగా వచ్చింది చూసారా. ఇలా వచ్చినటువంటి తులసి దళాలు మనము వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటే మన చేతులతో పెంచినటువంటి మొక్కలవి ఆ యొక్క తృప్తి వేరేగా ఉంటుంది కదా. అలా అనేసి నేను తులసి మొక్కలు ఎక్కువ పెట్టుకున్నాను. ప్రత్యేకంగా తులసి మొక్క ఉంటుంది చూడండి. ఇది కొంచెం ఇక్కడ కూడా తులసి మొక్కలు, ఇక్కడ తులసి మొక్కలు, ఇక్కడ తులసి మొక్కలు, ఇది కూడా అక్కడ తులసి మొక్కలు. ఇదిగోండి ఈ కుండీలకి ఇంకా తీసేసాను తులసి మొక్కను. ఇలా ప్రతి కుండీలోనూ తులసి మొక్క కూడా పెట్టేసుకుంటాను. మనకు పైకి వచ్చినప్పుడు కూడా గాలి ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మనకు కూడా మనసుకు చాలా రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. కొన్ని ఇలా వస్తుంది అన్నమాట.